హాయ్ పిల్లలు, ఈరోజు పిల్లి మరియు తాబేలు కథ నేర్చుకుందాం. అనగనగా ఒక అడవిలో చాలా తెలివైన ఒక పిల్లి ఉండేది. అది ఎప్పుడూ ఇతర జంతువులను తమాషా చేస్తూ ఉండేది. ఒకరోజు అది నెమ్మదిగా నడిచే ఒక తాబేలును చూసింది. పిల్లి తాబేలుతో గొప్పగా, ఓయ్ తాబేలు, నువ్వు ఎంత నెమ్మదిగా నడుస్తావు, నేను ఒక్క నిమిషంలో నిన్ను 10 సార్లు ఓడించేస్తాను అన్నది. తాబేలు శాంతంగా పిల్లితో ఇలా సమాధానం ఇచ్చింది, మాటలతో కాదు పిల్లి, పనులతో నిరూపించు అన్నది. పిల్లి నవ్వుతూ తాబేలుతో, సరే, రేపు ఉదయం పందెం, ఎవరు మొదటి ఆ మామిడి చెట్టు చేరుకుంటారో చూద్దాం అన్నది. తాబేలు పిల్లితో సరే అన్నది. మరుసటి రోజు ఉదయం పందెం ప్రారంభం. పిల్లి వేగంగా పరిగెత్తింది, కానీ దారిలో ఒక తీయటి పాలు పాత్ర కనిపించింది దానికి. పిల్లి ఆశతో, ఆహా, పాలు, కొంచెం తాగి వెళ్తాను. తాగి కుర్చీ మీద పడుకుంది. అలసటతో గురక పెట్టి పడుకుంది. ఇంతలో తాబేలు నెమ్మదిగా నడిచి మామిడి చెట్టు చేరుకుంది. తాబేలు చిరునవ్వుతో, ఓయ్ పిల్లి, నేను గెలిచాను అన్నది. అప్పుడు వెంటనే పిల్లి మేల్కొని ఆశ్చర్యంతో అరిచింది, అయ్యో, నేను మళ్ళీ నిద్రపోయానే అని. మొత్తానికి ఈ కథలో నీతేమిటంటే, అహంకారం వలన ఎప్పుడూ ఓటమి వరిస్తుంది. అతిగా ఉండడం వలన పిల్లి పందెం ఓడిపోయింది. తాబేలు ఓపికతో వినయంతో గెలిచింది.